ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి 11వ క్లాస్. ఈ 11వ క్లాస్లో మనం ఏదైతే చెప్పుకున్నామో అలాగే మనం స్టిచ్చింగ్ అని కటింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? మీకు అర్థమైంది కదా నేను ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా నేను బ్యాక్ ఫ్రంట్లతో సహా కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి ఇలా చేసేసి చక్కగా మనం దీన్ని కూడా ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా నార్మల్ బ్లౌజ్ కానీ నేను చేస్తున్నానండి. హెవీ చెస్ట్ అవేవి ఉన్న వాళ్ళకి అధిక మీ ఇష్ట ప్రకారం మీరు నేను చెప్పిన ప్రకారంలో చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది. ఓకేనా? చూడండి నెక్ కూడా తగ్గకుండా నేను చేసేసుకుంటున్నాను. ఇలా చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో మన కటింగ్. ఇంకా ముందు నెక్ రౌండ్గా రావాలి అంటే ఇంకా కొంచెం మనం లోతుగా తీసేసుకోవాలి. ఇంకంతే ఏం లేదు. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీకు యువతలకి ఇట్లా వంగినట్టుగా అనిపిస్తుంది కదా, ఇలా వచ్చేస్తుంది కుట్టిన తర్వాత. ఇక్కడ డాట్ వేస్తాం కదా మనం, ఆటోమేటిక్గా ఈ రౌండ్ అనేది ఇలా వచ్చేస్తుంది, మనకి చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇక ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఇది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఉక్సుల పట్టి కాజాల పట్టి ఎంత ఉందో కొలుసుకోవచ్చు. ఇది 3 భాగాలు ఎలా పెట్టాలి డాట్స్ గుర్తు అనేది ఈరోజు మీకు క్లాస్ అనేది నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు డాట్స్ పెట్టేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? డౌట్స్ అనేవి ఉంటాయి. ఆ డౌట్స్ ఎలా క్లియర్ చేయాలో నేను ఈరోజు మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు డాట్స్ పెట్టేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మనకు డాట్స్ గుర్తులు ఇవే తెలియక వెనక్కి ముందుకి పైకి కిందికి పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత అండి, మనకి 11.5 ఉంది. 11.5 అంటే మనకి 3వ భాగం ఎంత, 3.5 అంటే 3.5 7 3.5 10.5 అయింది. అంటే పావు తక్కువ 4కి మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి, పావు తక్కువ 4కి గుర్తు అనేది ఇట్లా పెట్టుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది. అంటే ఇటు ఖర్చు వదులుకోవాలండి. ఈ ఖర్చు కాడ నుంచి ఇలా కరెక్ట్గా ఇలా 3వ భాగం, ఈ 3 భాగాలు ఇటు వచ్చేసి మిగతా భాగం ఇటు 7.5 పావు ఇంచు కలిసింది. ఇది 7 3.5 కలుపుకుంటే 7. ఈ 2 భాగాలు ఇటు వదులుకొని 3వ భాగానికి ఇది మనం గుర్తు అనేది పెట్టాలి. ఓకేనా? ఇది కూడా అంతే. కొంచెం పైకి మనకి 1 భాగం కన్నా ఎక్కువగా పెట్టుకోవచ్చు. 2 భాగాలు కూడా ఇటు పెట్టేయచ్చు. 2 ఇంచులు ఇటు వచ్చేసి 3 ఇంచులు అలా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏంటి అంటే ఈ పొడవుని బట్టి ఈ డాట్ కూడా కొంచెం అటు ఇటుగా 3 భాగాలు కూడా చేయొచ్చు. ఇది కూడా ఓకేనా? దీన్ని బట్టి ఇది వస్తుంది, దీన్ని బట్టి ఇది వస్తుంది. ఇది పెద్ద ఇవి 3 కూడా ఏంటంటే చిన్న డాట్స్ కాదు, పెద్ద లెక్క ఉండదు కాబట్టి ఇది కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. ఇది ఎలా గుర్తుపెట్టాలి అనేది ఇది ఒక భాగం ఇప్పుడు నేను చెప్పింది. ఇంకొకటి ఏంటి అంటే చెరిసగానికి ఇలా పెట్టాలి. చూడండి ఇది చెరిసగం ఇలా పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి ఇలా పెట్టేసుకొని ఇక మనం ఏం చేయాలంటే ఇలా సెంటర్కి పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే మోటు గుర్తు. ఇలా పెట్టుకున్న తర్వాత కూడా మనం వేసేటప్పుడు కొద్దిగా ఇలా కలుపుకొని ఇలా మనం డాట్ అనేది వేయాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క గుర్తులండి. ఇక అదేంటి అంటే మనకి ఎలా అయితే ఈ ఏరియాలో వేస్తారు, కొంతమంది ఏంటి అంటే కొచ్చగా వేస్తారు, కొంతమంది మామూలుగా అదుమినట్టుగా వేస్తారు. ఆ కటింగ్ని బట్టి ఆ స్టిచ్చింగ్ని బట్టి మనం చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కోపుగా ఎలా వేయాలి, నార్మల్గా ఎలా వేయాలి అనేది నేను స్టిచ్చింగ్లో చెప్తాను. ఇక మీకు ఈ 11వ క్లాసులో మీకు ఏంటి అంటే ఓన్లీ ఈ డాట్స్ ఎలా పెట్టాలి అనేది మీకు క్లారిటీగా నేను చెప్పాలని, నేను ఏ క్లాస్ అయినా ముసుగులో గుద్దులాట ఉండదండి. టకా 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 చెప్పేస్తూనే ఉంటాను, ఆపను. ఎందుకంటే మీకు పనులుంటాయి, నాకు పనులుంటాయి. సీజన్ ఇది. నేను ఏదో గంటలు చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదని చెప్తూ ఉంటాను. అర్థం కాదు అని కొద్దిగా స్లోగా చెప్తూ ఉంటాను. కానీ నేను మీకు అర్థమైంది అని నాకు అర్థమైనప్పుడు నేను అది 10 నిమిషాలే కాదండి, 5-6 నిమిషాలైనా కూడా నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మీరు ఏంటి అంటే పాపం నాలా ఇప్పుడు మాకు ఎలా అయితే పనులు ఉంటాయి మీకు కూడా అలాగే ఉంటాయండి. చాలా పనులు వదులుకొని మీరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేకుండా నేను చకచకా చెప్తూ ఉంటాను. మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇక ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్, ఇది వచ్చేసి ఉక్సులు పట్టి డాట్, ఇది చంక డాట్ అంటారు, దీనికి సైడ్ డాట్ అంటారు. ఇవన్నీ ఎందుకు వాడాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను క్లుప్తంగా చెప్తాను. చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు మనం వేయాల్సిన విధానం ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇలా పెట్టాలి. కొంచెం ఇవి స్ట్రైట్ అంటే ఇలా కదా, ఇది వచ్చేసి మనం ఏం చేయాలంటే పై నుంచి 10 ఇంచులు పెట్టుకోవాలి. గుర్తులు పెడతాను. ఇప్పుడు చూడండి 10 ఇంచులకు పెట్టేసి ఇప్పుడు ఇది స్ట్రైట్గా, ఇప్పుడు దీన్ని ఇలా వేస్తే స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని కొంచెం మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా పెట్టాలి. అంతే, ఏం లేదు. కొద్ది క్రాస్గా పెట్టేసి దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే అటు 1 ఇంచు ఇలా పెట్టేసి ఇలా 1 ఇంచు ఇటు 1 ఇంచు పెట్టేసుకుని ఇలా చేసుకోవాలి. ఇలా
ఇలా వేసేసుకుంటే మనకి డాట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అంటే ఇది కొంచెం తగ్గించాలంటే కొంచెం ఎక్కువగా పడ్డది, ఇది తగ్గించాలి, ఇది వచ్చేసి ఇక్కడికి రావాలన్నమాట. ఇలా ఓకేనా. ఇలా మనం డాట్స్ అనేది వేసుకోవాలి. వేసేటప్పుడు కొంచెం అటు ఉండాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే దీన్ని చూడండి 1.5 ఇంచెస్ ఇది ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ వదులుకొని దీన్ని ఇలా కలపాలి. ఓకేనా. ఇలా ఇప్పుడు తర్వాతకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 1.5 ఇంచెస్ దీన్ని స్ట్రైట్గా ఉంది కదా, ఇలా గీసుకొని 2 ఇంచెస్ కాడ నుంచి ఇలా గీసుకొని దీన్ని ఇలా చూడండి ఇలా చేసుకోవాలి. ఇక అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి కిందికి ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ కొంచెం కోపుగా ఉన్న వాళ్ళకి 1.5 ఇంచెస్ అనమాట. ఇక ఇలా కిందికి వేసేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మనం అన్నీ కూడా డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ డాట్స్ ఇలా వేసిన తర్వాత ఇక దీన్ని మంచిగా మనం కరెక్ట్గా ఇలా చూడండి ఇలా దిద్దుకొని ఇలా దిద్దుకొని చూడండి. ఒకటి మెయిన్దైనా దిద్దుకోవచ్చు. ఇలా దిద్దుకోండి. మెయిన్ డాట్ ఉంటారు కదా, దీన్ని దిద్దేసి ఇప్పుడు ఈ రెండు కలిపి ఏం చేయాలంటే దీన్ని ఇటువైపుకి ఇట్లా అని చూడండి దీని మీద ఇలా బోర్లించాలి. ఉల్టా మీద బోర్లించి చక్కగా చూడండి. ఇంకేం లేదు, ఈ కాట్లన్నీ కలపాలి. ఇది సాగే గుణం ఉంటుంది కదా దీనికి. ఈ కాట్లన్నీ కలిపేసి ఇక్కడ ఒకటి ఇంకో ఇలా గుద్దేస్తే మనకి ఈ డాట్లు కూడా పడిపోయాయి అన్నమాట. చూడండి ఇలా మనం గుర్తులు అనేవి చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇలా మనకి రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి గుర్తులు మొత్తం కూడా. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి. ఇలా మనం గుర్తులు పెట్టేసి వేసుకునేటప్పుడు చక్కగా వేసుకోవచ్చు. ఇక క్రాస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో సాగే గుణం. ఇంకా చూడండి ఎంత సాగుతుందో. కొంతమంది ఏంటంటే తక్కువ క్రాస్ వేస్తారు, అలా వేయొద్దు. మనం చక్కగా ఇలాగే వేసుకోవాలి. మీకైతే ఫ్రంట్ పార్ట్ చక్కగా అర్థమైంది కదా. ఈరోజు క్లాస్ వచ్చేసి మనం కంప్లీట్ చేసుకుందాం. రేపు వచ్చేసి ఏంటి అంటే హ్యాండ్స్ ఎలా మనం స్టార్ట్ చేసుకోవాలి, హ్యాండ్స్ గురించి నేను మీకు వివరంగా చెప్తాను. రెడీగా ఉండండి 12వ క్లాస్. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే డౌట్ అడగండి. అలాగే మన దగ్గర ప్లాస్టిక్ పేపర్ తడవదు, మడత పడదు, చిన్నగదనమాట. చాలా బ్రాండెడ్ అనమాట. ఇది వచ్చేసి మనం ఇప్పుడు నేను ఏ కటింగ్ అయితే చేశానో ఆ కటింగ్ ప్రకారమే మనకి చక్కగా ఉంటుందండి. అది బోట్ నెక్, ప్రిన్స్ కట్, హై నెక్లు, సబ్యసాసి, మధుబాల, స్ట్రైట్ ప్రిన్స్ కట్టు, కటోరీ, డబల్ కటోరీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. దీన్ని బుక్ చేసుకునే విధానం ఏంటి అంటే 9550514419 అనమాట. 9550514419 9550514419 రాసుకొని మీ కటింగ్ రాదు, కొంచెం తేడా ఉంది అనుకునే వాళ్ళు ఒకటి తెప్పించుకోండి. ఫస్ట్ ఒకటి తెప్పించి చూసుకొని తర్వాత బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి అన్ని మోడల్స్ ఉన్నాయి. 10 రకాల బ్లౌజులు, 10 రకాల డిజైన్స్, 10 సైజులు కాంబో కూడా ఉంది. ఒక మాస్టర్కి డైలీ వచ్చేసి 1300 నుంచి 1500 ఉంటుందండి. నెలకు వచ్చేసి 40,000 ఉంటుంది. అది 40,000 ఒక్కసారి మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు కటింగ్స్ అన్ని మోడల్స్ వస్తాయి. మీకు కొంచెం కటింగ్ వచ్చు అనుకుంటే చాలా అది వేసి మెడల్ కొంచెం కిందికా పైకా చెక్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. అన్ని సైజులు ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. అలాగే ఇవే క్లాసులు కంటిన్యూగా డబ్బులు పెట్టి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి 20 రకాల బ్లౌజులు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఈ క్రాస్ కటింగ్ ఎలా అయితే నేర్పానో అలాగే దాంట్లో అన్ని 1 డాట్ బ్లౌజ్ అన్నీ ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అని చెప్పి 20 రకాల బ్లౌజులు పెట్టాను. బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి పాషా టైలర్ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టండి, వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక 4,000 అడుగుతుంది మీకు. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ క్లిక్ చేయండి. 4,000 కట్ కాగానే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. 1 ఇయర్ దాకా అన్లిమిటెడ్ ఉంటుంది. చక్కగా చూసి ఇంట్లో కూర్చొని నేర్చుకోండి. ఓకేనా. ఇక ఇలాంటి మంచి అవకాశాలు మీకు అప్పుడప్పుడు నేను ఇస్తూ ఉంటాను. చక్కగా చూడండి. నేను క్లాసులు అయితే స్టార్ట్ చేశానండి. మీరు చూడండి, చూడకపోండి, అది మీ ఇష్టం. నేనైతే పెడతాను అని మాట ఇచ్చాను కాబట్టి పెడుతున్నాను. రేపు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఉంటుంది. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.